వెల్కమ్ టు విఆర్ టైలరింగ్. ఈ వీడియోలో హ్యాండ్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్, చిన్న కట్ వర్క్ వచ్చి పఫ్ అయితే చిన్న స్మాల్ పఫ్ అన్నమాట. ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అలాగే ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తాను. ఈ హ్యాండ్ వచ్చేసి సేమ్ అన్నమాట. బక్రమ్ అనేది తీసుకోవాలి, పేపర్ క్యాన్వాస్. అలాగే హ్యాండ్ మొత్తం కూడా 8 ఇంచెస్ ఉంది. ఈ కట్ వర్క్ అంతా కూడా 1.5 ఇంచ్ అయితే ఉంది కదా. మనం ఇలా మొత్తం కూడా హ్యాండ్ అనేది 8 ఇంచెస్ ఉంది. ఈ 8 ఇంచెస్లో మనం ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ ఉందన్నమాట. మొత్తం నేను పీస్ అనేది 10.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి సరిపడా ఎలాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఈ విధంగా మనం అనేది 2 ఇంచెస్కి అయితే చిన్న పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. కింద కట్ వర్క్ అయితే వచ్చింది కదా, దానికోసం అన్నమాట. ఇలా 2 ఇంచెస్ అనేది తీసుకొని మనకు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్లో ఒక 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను లైనింగ్ అండ్ ఒరిజినల్ పీసు. మిగతా భాగం వచ్చేసి కట్ వర్క్కి 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత మిగతా భాగం అంతా ఈ విధంగా సర్ది అని మడత అనేది పెట్టేసుకోవాలి. ఇలా మడత అనేది వేసుకున్న తర్వాత మనం పొడవు అనేది చూసుకున్నాము. ఇలా 1/2 ఇంచ్కి అనేది మార్జిన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ నేను చిన్న పఫ్ అయితే పెట్టుకున్నాను కదా, 1.5 ఇంచ్లో ఈ విధంగా కటింగ్ అనేది మార్క్ అనేది చేసుకోవాలి. మనకి స్కేల్ ఉంది కదా, స్కేల్ అంతా వెడల్పు అన్నమాట. మనకు హ్యాండ్ ఏ విధంగా ఉంది అని అంటే, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి 5.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6.5 పెట్టుకున్నాను అన్నమాట. మొత్తం కూడా మనకి పఫ్ కోసం కొంచెం కావాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 అయితే అనేది తీసుకున్నాను అన్నమాట నేను. ఇది వచ్చేసి 7.5 ఆర్మ్ లూజ్ తీసుకున్నాను. అదేవిధంగా హ్యాండ్కి చంక దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పఫ్ కోసం కొంచెం అనేది మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది తక్కువ పడింది. ఈ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా పీస్తో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం అనేది ఎక్స్ట్రా ఇక్కడ పీస్ ఉంది కదా, ఈ పీస్ను మనం జాయింట్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం స్కేల్ అంతా వెడల్పు అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ అనేది మనం హ్యాండ్కి ఏ విధంగా ప్లెయిన్ హ్యాండ్కి ఏ విధంగా మనం క్రాస్ తీసుకుంటామో అదే విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కట్ వర్క్ కోసం బక్రమ్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ 2 ఇంచ్ వెడల్పులో అయితే మనం ఈ బక్రమ్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి మాత్రం నేను మళ్ళీ మార్క్ అనేది చేస్తున్నాను కట్ వర్క్ మార్జిన్ కోసం. ఈ విధంగా ఒక చిన్న మూత లాంటిది తీసుకొని మనం అనేది పెన్నుతో మార్క్ అనేది చేసుకోవాలి. మూతకి సగం అనేది కొంచెం ఉంటుంది కదా, మనం మార్క్ అయితే ఏ విధంగా చేసామో 1/2 ఇంచ్కి
అక్కడి నుంచి మనకు సర్కిల్ అనేది తిరిగే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుందాం. నీట్గా ఇలా అంతా సర్దుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి కదలకుండా. ఈ విధంగా మార్కింగ్ అవతలకే కటింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనకు మార్జిన్ అనేది ముఖ్యం అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న దాని మీద నుంచి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది కింద కట్ వర్క్ వచ్చి పైన వచ్చేసి పఫ్ వస్తుందన్నమాట. హ్యాండ్కి చాలా బాగుంటుందండి ఇలాంటి హ్యాండ్స్. ఈ విధంగా క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి బక్రమ్ అనడానికి. నేనైతే ఐరన్ అనేది చేస్తున్నాను. ఐరన్ చేసుకుంటే ఈ విధంగా ఐరన్ అనేది చేశానన్నమాట. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ మీద ఏ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత సేమ్ మనకి కొలత ప్రకారం ఒక 2 ఇంచ్ వెడల్పులో ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పై పీస్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ కూడా మనం సేమ్ అదే విధంగా లైనింగ్ లాగానే మనం కొంచెం అతుకులు అనేవి వచ్చేసాయి కాబట్టి చంకలో వెళ్ళిపోతాయి ఇవి. ఈ విధంగా మనం మొత్తం కూడా అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం సైడ్కి అనేది ఒక 1/2 ఇంచ్ మాత్రమే కుట్లలోకి ఉంచుకొని మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి చెక్ చేసుకొని. మొత్తం కూడా ఇలా చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మాత్రం మనకు కుట్లలోకి పోయేటట్టుగా స్టిచ్చింగ్ కోసం వదులుకోవాలి. మొత్తం కూడా బక్రం మీద స్టిచ్చింగ్ అనేది పడకుండా మనం బక్రంని ఆనుకొని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కుట్టు అనేది చిన్నగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత అంతా కూడా ఇదే విధంగా రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అంతా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కింద సైడు ఇట్లా నేను చూపిస్తున్నంత వెడల్పులో క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది కటింగ్ చేసుకొని అంతా కూడా ఇక్కడ క్రాస్ అనేది మనం కచ్చా అనేది పెట్టేసుకుంటూ రావాలి. దారం అనేది కట్ అవ్వకుండా మనం ఈ విధంగా కచ్చా అనేది పెట్టేసుకుంటూ రావాలి. అదేవిధంగా రెండు హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పేసుకున్న వాటిని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. పైన పైకుట్టు అనేది అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం కూడా సర్దేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ పైకుట్టు అనేది వేసుకుందాము లైనింగ్కి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జారిపోకుండా ఈ స్టిచ్చింగ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలి 2 పీసులకి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం మిగతా పై భాగాన్ని మనం అటాచ్ చేసుకుందాము. బార్ కుట్టు అనేది పెట్టేసుకొని మనము ఈ లైనింగ్కి ఒరిజినల్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. మొత్తం కూడా 2 హ్యాండ్స్ ఇదే విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా సైడ్స్ అంతా కూడా కటింగ్ అనేది వేస్ట్ పీస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్ అనేది ఆపోజిట్ పడేటట్లు చూసుకొని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎదురెదురుగా ఉండేటట్లు ఆపోజిట్గా ఈ విధంగా మనం అటాచ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 2 కూడా మనం అటాచ్ చేసుకొని సైజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా హ్యాండ్స్కి క్రాస్ కటింగ్ అనేది యాడ్ చేయాలో చూద్దాం. ఇలా సెంటర్ కచ్చా అనేది పెట్టేసుకోవాలి. హ్యాండ్కి మనం 1.5 ఇంచ్ అయితే మనము తీసుకున్నాం కదా పఫ్ కోసం, ఒక 1/2 ఇంచ్ మాత్రం అటు ఇటు ఒక మొత్తం మీద 3 ఇంచెస్ కుచ్చు మాత్రం పెట్టుకోవడానికి మనం మార్కింగ్ అనేది ఈ విధంగా కచ్చా అనేది పెట్టేసుకొని మనం పఫ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చాలా లైట్గా కస్టమర్ అయితే పెట్టమన్నారు కాబట్టి మనకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైన కూడా సేమ్ అదే విధంగా పఫ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా 2 కూడా హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ స్కాలప్ అంతా కూడా సెంటర్కు ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్ చూసుకొని మనము మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎగుడు దిగుడు అనేది రాకుండా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వస్తుందన్నమాట. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు
ఇలా మనం చూసుకొని చెక్ చేసుకొని కింది సైడ్ కూడా ఇట్లా చెక్ చేసుకొని మనం పై కుట్టు అనేది వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అర్థం చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే. ఇలా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరొక పాదం అన్నమాట. పాదం అనేది మనం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఇదే ఆప్షన్ అన్నమాట. నేనైతే వేస్తున్నాను. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. సేమ్ ఆ హ్యాండ్ లాగానే ఇది కూడా స్టిచ్చింగ్ అనేది మనం చేసి పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్కి. ఇలా 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తం మనం సెంటర్ అనేది భుజాల మీద చూసుకొని ఫ్రంట్ అనేది క్రాస్ అనేది పడేటట్లు చెక్ చేసుకొని ఈ విధంగా మనం భుజాల మీద నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. సేమ్ మళ్ళీ రివర్స్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా ఫ్రంట్ భాగం కూడా మనం క్రాస్ అనేది ఫ్రంట్ భాగంకి పడేటట్లు చెక్ చేసుకొని వేసుకోవాలి. రెండో హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా వస్తుందన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. 2 హ్యాండ్స్ సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకొని మనం క్రాస్ పట్టి ఏ విధంగా అంటే ఫ్రంట్ భాగం ఫ్రంట్కి, బ్యాక్ సైడ్ బ్యాక్ భాగం బ్యాక్కి, అలాగే ఉక్సు పట్టి ఉక్సుకి కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి సైడ్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అనేది అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సైడ్ అనేది ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి 5.5 ఉంది. నేను మరొకసారి ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ అనేది వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది సైడ్ అనేది వేసుకోవడమే. ఇలా చెక్ చేసుకుంటూ
కింద నీట్గా రఫ్ అనేది చేసుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా సైడ్ అనేది రెండవ సైడ్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. లాస్ట్ మనకి ఎంత కావాలో కుట్లల్లోకి అంత ఉంచుకొని ఒక కుట్ట అనేది వేసుకొని ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. సేమ్ అదే విధంగా 2 సైడ్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.